అందరికీ నమస్కారం అండి. ఈరోజు మష్రూమ్ మసాలా పకోడా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 2 ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకున్నా అండి. కడుక్కొని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న మష్రూమ్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మష్రూమ్స్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. 1/2 కప్పు శనగపిండి వేసుకున్నా అండి. 1/2 కప్పు బియ్యపిండి వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మష్రూమ్స్కి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా వాటర్ అయితే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్కటి మష్రూమ్ పకోడాలాగా వేసుకోవాలి. వెంటనే కదిలీకూడదండి. 2 నిమిషాల తర్వాత మనం గరిటెతో తిప్పుకోవాలి. వెంటనే కదిపినామంటే ఇది మష్రూమ్ అనేది మసాలా అంతా ఇడిగిపోతుంది. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.